ఆయన 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 ముఖ్యమంత్రి లేకుంటే ప్రధానమంత్రి ఆయన అడగడానికి. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఒక చరిత్ర ఉన్నది. ఆయన రాజకీయాలు మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు ఒకే ఒకసారి ఆయన రాజకీయ పార్టీ మారిండు. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అహర్నిశలు కష్టపడి నేను ఆ రోజు ఏం ఆశపడకుండా నేను జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి చరిత్ర నాది. నాకు వాళ్ళ సిద్ధాంతాలు నచ్చక ఆ రోజు సైకిల్ కాంగ్రెస్కి ఒరిజినల్ కాంగ్రెస్కి ఉన్న మధ్యలో ఉన్నటువంటి ఆ పొట్లాటను నేను చూడలేక ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి నేను ఈ రాష్ట్రంలో నిజంగా న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ వల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే న్యాయం జరుగుతుందన్న పూర్తి విశ్వాసంతో నేను మొట్టమొదటిసారిగా నా జీవితంలో నేను పార్టీ మారాను. నేను పార్టీ మారితే నిబద్ధతతో ఉంటాను. 50,000 మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి నా నియోజకవర్గ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను. నాకు వాళ్ళు తీర్పిచ్చారు, భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించారు. నా జీవితంలో నా కంఠంలో ప్రారంభమైన సేపు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే ఉంటాను. చూడండి, వాళ్ళిద్దరు కూడా అట్లా నేను సిగ్నెట్ చేస్తాను వేసినట్టు చేయాలంటారు, కానీ అంత ఒకటే వాళ్ళది, అది ఒకటే కుటుంబం. నేను గతంలో కూడా చెప్పినాను, గతంలో కూడా వాళ్ళు కలిసి సంసారం చేసిండ్రు, రాష్ట్రంలో అధికారం పంచుకున్నారు, కేంద్రంలో అధికారం పంచుకున్నారు, వారు కలిసి నాటకం ఆడుతూ ఉన్నారు. ఈరోజు నిజంగా మరి నాకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్తా ఉన్నాను, 2 లక్షల కోట్ల కుంభకోణం ఈ భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం, దీన్ని బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు ఎందుకు దీనికి సిబిఐకి ఇవ్వడానికి ఎందుకు వెనకంజ వేస్తూ ఉన్నారు? వాస్తవాలు బయటకు తీసుకొచ్చి ఇది ఒక్కరి విషయం కాదు, ఒక సంస్థకు సంబంధించిన అంశం కాదు. లక్షలాది మంది రైతులకు సంబంధించినటువంటి, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, అసైన్ భూములకు సంబంధించినటువంటి, ధర్మానికి చెందినటువంటి ఎండోమెంట్ భూములకు సంబంధించినటువంటి అంశాలను ఈరోజు మేము ఇంత నిక్కార్సుగా బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఎందుకు దీన్ని సిబిఐకి ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం.